హాయ్ నమస్తే అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు నివేదిత రెడ్డి రౌడీ బేబీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మా నర్సింగ్పాడు గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చెప్పబోతున్నానండి. ఈ ఆలయం పల్నాడు జిల్లా నగరకల్లు మండలంలో కొలువైన శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. ఈ ఆలయం విశేషాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం అనేది సుమారు 700 సంవత్సరాల క్రితందండి. ఈ ఆలయం అనేది కొండ మీద ఉంటుందండి. చుట్టూ పచ్చని పొలాల మధ్య ఈ టెంపుల్ అనేది చూడడానికి చూడముచ్చట కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారి అనేది రీసెంట్ గానే వేశారండి పొలాల మధ్యలో నుండి. ఇంతకు ముందు అయితే ఊరు లోపల నుండి టెంపుల్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇలా షార్ట్ కట్ రూట్ అయితే వేశారండి పొలాల్లో నుండి. వెళ్ళినప్పుడైతే పొలాల్లో వరి మొత్తం కోసేసింది. ఇంకా నాట్ల టైం అప్పుడు వెళ్తే ఆ పొలాల మధ్యలో నుంచి నేచర్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఈ షార్ట్ కట్ రూట్ అనేది కొండ మీదకి డైరెక్ట్ గా వెహికల్స్ వేసుకుని వెళ్ళొచ్చండి. ఇక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది మెట్ల మార్గం అండి. వచ్చి వెళ్ళాలనుకుంటే వెహికల్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసుకుని డైరెక్ట్ గా స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చండి. ఎక్కువ మెట్లు కూడా ఏం లేవండి. వెహికల్స్ తీసుకుని వెళ్లే వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ మార్గం ద్వారా అయితే వెళ్ళాలండి. తిరుపతి కొండ ఎలా ఉంటుందో అలానే రౌండ్ రౌండ్ గా ఉంటుందండి. కాకపోతే ఇది మట్టి రోడ్డేనండి. మొత్తం చాలా హైట్ లో ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ అనేది బాగా డెవలప్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ కి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి వెళ్ళాలనుకునే వారికి దగ్గర ఎంట్రన్స్ లోనే ఎడమ వైపున శ్రీ విఘ్నేశ్వర స్వామి అయితే కొలువై ఉంటారు. భక్తులందరూ వినాయకుడి స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికైతే బయలుదేరతారు. మెట్లెక్కగానే సింహద్వారం కనిపిస్తుందండి. చూసారు కదా, ఇక్కడ ద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులు కొలువై ఉంటారండి. ఇదేనండి స్వామివారి ఆలయం. ఎంట్రన్స్ లేదు మొత్తం. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక చీలని రాయి కనిపిస్తుంది కదా, ఈ రాయి నుండి లక్ష్మీ నరసింహస్వామి వెలసారని చెబుతారండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదేనండి గర్భగుడి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహస్వామి మన కళ్ళ ముందు నిల్చున్నట్టు అనిపిస్తుంది కదా. స్వామి వారికి సమీపానే శ్రీ చెంచులక్ష్మీదేవి కొలువై ఉందండి. గర్భాలయ లోపల భాగంలోనే మరోవైపున శ్రీ ఆదిలక్ష్మీదేవి కూడా కొలువై ఉందండి. ఇక్కడే ఒక ప్రత్యేక మందిరంలో ఆలువారులు కూడా కొలువు తీరు ఉంటారు. అడుగు పెట్టగానే ఫస్ట్ ఈ శిలలే కనిపిస్తాయండి. తర్వాత ఇక్కడ నుంచి గర్భగుడిలోకి దారి అయితే ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి దిగున శ్రీ బాల త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఉందండి. ఈ ఆలయం కూడా 700 సంవత్సరాల పురాతన ఆలయం అనే ఆనవాళ్ళు అయితే కనిపిస్తుంటాయండి. నరసింహస్వామి ఆలయానికి మెట్ల మార్గం అండి. ఆ మెట్ల మార్గం మధ్యలో నుండి బాల త్రిపుర సుందరి ఆలయానికి అయితే దారి ఉంటుందండి. ఈ ఆలయం చుట్టుపక్కల చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇదేనండి శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయానికి దారి. ఇందాక చూపించిన దారి అయితే బ్యాక్ సైడ్ నుంచి అండి. ఇప్పుడు ముందు వైపు నుంచి చూపిస్తున్నాను. గుడి లోపలికి ఎంట్రన్స్ ఇదేనండి. గుడి చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత పురాతన కాలందనేది. శివాలయంలో కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి రోజున భక్తులు అయితే చాలా మంది వస్తారండి. అలాగే స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. గర్భాలయ ద్వారానికి ఒకవైపున వినాయకుడు స్వామి కొలువై ఉంటారండి. రెండో వైపున శ్రీ ఆదిలక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి.
ఈ మండపం అయితే ఇప్పుడు లోపల బాగా చేశారంట. బట్ నేను కిందకైతే వెళ్ళలేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్లో తిరునాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకంగా జంట నాగుల శిలలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఈ శిలలు చూడడానికి చాలా చూడముచ్చటగా నేత్రపర్వంగా కనిపిస్తాయి. నాగపంచమి అలాగే నాగుల చవితి వంటి పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని పుట్టలో పాలు పోస్తే ఖచ్చితంగా ఆ తల్లి అయితే కరుణిస్తుందండి. పుట్ట అయితే కొండ మీదకి వెహికల్స్ వేసుకొని వెళ్లే వాళ్ళకి రైట్ సైడ్ లో కనిపిస్తుందండి. కిందేనండి, పైన కాదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ స్వామివారి ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.